జనగామలో ఉద్రిక్తత నెలకొంది. ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సరళిని పరిశీలించేందుకు వెళ్లిన యువజన కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డిని భారాస నేతలు అడ్డుకున్నారు. పోలింగ్ బూత్ వద్దకు రావడంపై తెజస భారాస ఏజెంట్ ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.